నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. దత్త జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం గాంధీ చౌక్లోని వరప్రదాత షిరిడి సాయి మందిరంలో వేడుకలు నిర్వహించారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు మందిరం అర్చకులు ఇంద్రకంటి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం విశ్వక్సేనారాధన, శ్రీ వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, అష్టోత్తర శత కలశ పూజ, అష్టోత్తర శత కలశాలతో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగలా జరిపించారు. అల్లం రవికుమార్ బృందం సాయి భజన మండలి వారిచే భజన భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం నక్షత్రపూర్వక దశావతార సహేత దత్తాత్రేయ హోమం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వరప్రదాత షిరిడి సాయి మందిరం కార్యవర్గం అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వేడుకలను కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, కోశాధికారి కురువెల్ల వెంకట జగన్మోహన్ రావు, గన్నవరపు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. గాంధీ చౌక్లో వేయించేసినటువంటి శ్రీ వరప్రదాత షిరిడి సాయి మందిరంలో ఈరోజు దత్త జయంతి పురస్కరించుకొని దత్తాత్రేయకి ఉదయం విశ్వసేన పుణ్యావచనం మరియు కలశ పూజ, దాని తదుపరి 108 కలశములతో దత్తాత్రేయుడికి అభిషేకం చేయడం జరుగుతుంది పైన. అలాగే అభిషేకానంతరం భజన కార్యక్రమం, కింద హోమ కార్యక్రమం, దత్తాత్రేయ హోమం, తదుపరి హారతి, తదుపరి అన్నదాన కార్యక్రమం. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇట్లో వరప్రదాత శ్రీ సాయి మందిర్ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు. అలాగే నూతన సంవత్సరానికి మీకు ముందుగానే శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు.